టీవీ9 తెలుగు ప్రేక్షకులందరికీ మీట్ అవర్ లీడర్ కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం. ఈరోజు మన ఈ కార్యక్రమంలో భాగంగా మనం ఈరోజు కలుసుకోబోతున్నటువంటి మన లీడర్ జై చెల్లా గారు. అమెరికన్ తెలుగు అసోసియేషన్ ప్రెసిడెంట్ అయినటువంటి జై చెల్లా గారితో ఈరోజు మనం ముచ్చట్లు కొనసాగిద్దాం. నమస్కారం జై గారు. నమస్కారం అండి. ఎలా ఉన్నారు? చాలా చాలా బాగున్నాను. వెరీ నైస్ టు మీట్ యూ హియర్. వెరీ నైస్ టు మీట్ యూ అండి. ఈ టీవీ9 స్టూడియోకు నన్ను ఇక్కడ ఆహ్వానించి ఈ కార్యక్రమంలో పాల్గొనడానికి అవకాశం ఇచ్చినందుకు చాలా ధన్యవాదాలు. టీవీ9 ప్రేక్షకులందరికీ నమస్కారాలండి. మీరు ఇక్కడికి రావడం అనుభవజ్ఞులైన మీరు అంటే ఒక ఎక్స్పీరియన్స్డ్ లీడర్, ఆంటర్ప్రెన్యూర్ అండ్ ఎన్నో నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్స్కి కూడా మీరు బోర్డు మెంబర్గా ఉన్నారు. మీ గురించి మా ప్రేక్షకులందరి కోసం కొంచెం గురించి చెప్తారా? తప్పకుండా అండి. నేను జయంత్ రెడ్డి చల్లా. ఒరిజినల్ మాది జిల్లల్గూడ విలేజ్, హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్న జిల్లల్గూడ విలేజ్. అక్కడ నుండి 1980s లేట్ 80sలో అమెరికాకు వచ్చాను. వచ్చి తర్వాత మాస్టర్స్ ప్రోగ్రామ్ కంప్లీట్ చేసి ఇక్కడ అప్పుడు అందరు స్టూడెంట్ వీసా పైన అమెరికాకు రావడము ఉంటుండే, వచ్చేవాళ్ళు. కానీ చాలా వీసా రిజెక్షన్స్ అవుతుండే అప్పుడు ఆ టైంలో చాలా. సో మేము అక్కడ ముంబైకి వెళ్ళి వీసా తీసుకొని ఇక్కడికి రావడం జరిగింది. దాని తర్వాత న్యూజెర్సీలో ఉన్న ఎన్జేఐటి కాలేజ్లో మాస్టర్స్ ప్రోగ్రామ్ చేశాను, సివిల్ ఇంజనీరింగ్. తర్వాత కొద్ది కంప్యూటర్ సైన్స్ కోర్సెస్ కూడా చేసి జాబు అక్కడ మళ్ళీ వాషింగ్టన్ డీసీకి వెళ్ళి అక్కడ ఇంజనీరింగ్ జాబ్ చేసి ఆ తర్వాత మళ్ళీ ఆ జాబ్ ఆపర్చునిటీస్ ఎక్కువ ఉండడానికి, గ్రోత్ ఎక్కువ ఉంటుంది కనుక దాంతో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, కంప్యూటర్ సైన్స్ ఫీల్డ్లోకి చేంజ్ చేసి ఇక్కడ ఈ కంట్రీలో అదొక బ్యూటీ ఏంటండి అంటే మన కెరియర్స్ కొంచెం చేంజ్ చేయడానికి చాలా అవకాశం ఉంటుంది. సో ఆ అవకాశంతో కంప్యూటర్ సైన్స్ చేంజ్ చేసి నేను మంచి పెద్ద కంపెనీస్కు, కేపీఎంజీ అటువంటి కంపెనీస్లో కొద్ది రోజులు ఉద్యోగాలు చేసి తర్వాత ఎప్పుడైనా మా ఫాదర్ ప్రోద్బలంతో, మా ఫాదర్ చల్లలింగారెడ్డి గారు అమెరికాకు పంపించడము నన్ను. ఆ టైంలో 80sలో చాలా తక్కువ మంది వచ్చేవారు కదా. ఎలాగైనా మా సన్ను అమెరికాకు పంపాలి, అక్కడ మంచి ఎడ్యుకేషన్ రావాలి, ఉద్యోగం రావాలనే దాంతో ఇక్కడికి పంపించారు కనుక. సో ఎప్పుడైనా నాకు ఈ ఆంటర్ప్రెన్యూర్షిప్ మా ఫాదర్ నుండి నాకు జీన్స్లో వచ్చింది. సో వాంటెడ్ టు స్టార్ట్ ఏ కంపెనీ ఆన్ మై ఓన్. నా స్వతహాగా ఒక కంపెనీని స్టార్ట్ చేయాలి అనే కోరికతోటి కేపీఎంజీలో జాబ్ చేసిన కొద్ది రోజులకు నేను ఇంకో మా ఫ్రెండ్ కలిసి ఇక్కడ ఏస్ ఇన్ఫో సొల్యూషన్స్ అని ఒక ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ కంపెనీ స్టార్ట్ చేశామండి. అది ఫస్ట్ స్టార్ట్ చేసినప్పుడు ఇంకా అదే చాలా కష్టమవుతుంది, ప్రాజెక్ట్స్ లేవు, మంచి జాబ్ వదిలిపెట్టేసి ఈ కంపెనీ స్టార్ట్ చేయడము అటువంటిదా ఉంది. అటుండే కానీ ఒక 1-2 years కష్టపడ్డ తర్వాత కొన్ని క్లయింట్స్ ఫస్ట్ ఇనిషియల్గా వచ్చిన తర్వాత వాళ్ళకు మంచి ప్రోడక్ట్ డెవలప్మెంటే కానీ సర్వీసెసే కానీ చేస్తే మంచి పర్ఫార్మెన్స్ తోటి ఇంకా ఎక్కువ ప్రాజెక్ట్స్ వచ్చాయి. మా ఏస్ ఇన్ఫో సొల్యూషన్స్ ఎక్కువ ఫోకస్ అంతా యుఎస్ ఫెడరల్ గవర్నమెంట్ నుండి కాంట్రాక్ట్స్ తేవడానికి. సో యుఎస్ ఫెడరల్ గవర్నమెంట్లో కాంట్రాక్ట్స్ చేసుకుంటూ కంపెనీని కూడా పెద్దగా గ్రో చేశాను. ఒక 1000 ఎంప్లాయీస్, 1000 స్టాఫ్ కంపెనీగా గ్రో చేసి డైరెక్ట్ ప్రైమ్ కాంట్రాక్ట్స్ ఉండేవాళ్ళము, చేసేవాళ్ళము. సో ఒక క్లోజ్ టు 20 years కంపెనీ రన్ చేసిన తర్వాత ఇక్కడ ఏంటంటే మర్జర్స్ అండ్ యాక్విజిషన్స్ ఇండియాలో కూడా ఈ మధ్యన బాగా అవుతున్నాయి కదా. సో ప్రైవేట్ ఎక్విటీ కంపెనీస్ వాళ్ళు వచ్చి ఈ కంపెనీ చాలా అద్భుతంగా చేస్తుంది, మేము ఈ యుఎస్ కంట్రీలో గవర్నమెంట్ కాంట్రాక్ట్స్కు ఎంటర్ కావాలి అని వాళ్ళు మా కంపెనీని అక్వైర్ చేశారు. ఫస్ట్ ఇనిషియల్ పార్షియల్ అక్విజిషన్, 2 years తర్వాత ఇంకో వేరే ప్రైవేట్ ఎక్విటీ కంపెనీ వచ్చి ఇంకా ఫుల్ అక్విజిషన్ చేశారు. సో 20 years చేసి తర్వాత దెన్ వెన్ ఐ వాజ్ వర్కింగ్ ఈ కంపెనీస్ వర్క్ చేసేటప్పుడు, సిఇఓగా ఉన్నప్పుడు కూడా
చాలా చారిటీ యాక్టివిటీస్కు సో అలా చేస్తూ నేను కంపెనీలు ఉన్నప్పుడు కూడా చాలా నాన్ ప్రాఫిట్స్ ఆర్గనైజేషన్లో యాక్టివ్గా పార్టిసిపేట్ చేసేవాడిని. వావ్, జయ గారు మొదటి ప్రశ్నలోనే మీరు ఇంత మాకు చెప్పేస్తే మరి మేము ఆశ్చర్యపోతున్నాము. మీకు ఎంత సమయం రోజులో 24 hours అయినా ఇంకా ఎక్కువ ఉండేదా మీకు అసలు? సో జోక్స్ అపార్ట్, 1980sలోనే అమెరికాకు రావడం ఉద్యోగరీత్యా అనేసి అనుకున్నా అది వేరే, చదువుకోవడానికి వచ్చి చదువులు నేర్చుకుని కెరియర్లో మార్పు తెచ్చుకుని కంపెనీలు స్థాపించి వేరే దేశం నుంచి కూడా కంపెనీలు వచ్చి మిమ్మల్ని అక్వైర్ చేసుకుందాము అన్నంత వరకు తీసుకెళ్లారంటే హ్యాట్స్ ఆఫ్ టు యూ అండి. థ్యాంక్ యూ అండి, చాలా చాలా థ్యాంక్ యూ. అక్కడి నుంచి మరి ఇంత బిజీ పర్సన్ అయిన మీరు నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్స్ అని అన్నారు. హౌ డిడ్ యూ గెట్ ఇన్ టు దాట్ ఫీల్డ్? అంటే always, my dad was the political leader in India. He was serving మా విలేజ్లో చాలా యాక్టివ్గా పార్టిసిపేట్ చేసి ఎడ్యుకేషనల్ ప్రోగ్రామ్స్కే కానీ వేరే కమ్యూనిటీ సర్వీస్ చేసేవాళ్ళు. సో ఇక్కడ వచ్చిన తర్వాత కూడా ఆల్వేస్ బిలీవ్ ఇట్స్ ఎర్నింగ్ ఈజ్ నాట్ యువర్ హోల్ లైఫ్, యూ హ్యావ్ టు పార్టిసిపేట్, మన కమ్యూనిటీ యాక్టివిటీస్లో కూడా పార్టిసిపేట్ చేయాలని. సో నేను ఆఫీస్ కంపెనీ రన్ చేసేటప్పుడు అమెరికన్ తెలుగు అసోసియేషన్ మా ఫ్రెండ్స్ ద్వారా అమెరికన్ తెలుగు అసోసియేషన్ చేసే కార్యక్రమాలతోటి నేను దాంట్లో ఇన్వాల్వ్ అయ్యాను. అదే కాకుండా మేము మా ఎంప్లాయీస్ని కూడా ప్రోత్సహించేవాళ్ళం, మీరు కూడా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ యాక్టివిటీస్లో కమ్యూనిటీ యాక్టివిటీస్లో చేస్తే మేము దానికి ఎంకరేజ్ చేసుకుంటూ మేము కూడా దానికి సపోర్ట్ చేస్తాము అని వాళ్ళకు ఈ యుఎస్ గవర్నమెంట్ ఆర్మీ వాళ్ళ కిడ్స్కు సపోర్ట్ చేయడమే కానీ డిఫరెంట్ ఆర్గనైజేషన్స్లో సపోర్ట్ చేసేవాళ్ళము. సో మెల్లగా ఆ హెల్ప్ ఆ దృక్పథంతో అంటారా, అదే తోటి నేను ఈ ఆట ఆర్గనైజేషన్లో ఇన్వాల్వ్ అయ్యాను. వండర్ఫుల్ అండి. ఇప్పుడు ఆట ఆర్గనైజేషన్ అనేసి అంటే బోల్డ్ అండ్ ఆర్గనైజేషన్స్ ఉన్నాయండి, మనకి మీ అందరికీ తెలిసిన విషయమే. ఎన్నో ఆర్గనైజేషన్స్ వస్తున్నాయి వీధిన ప్రతి టౌన్కి. అయినా కొన్ని నేషనల్ ఆర్గనైజేషన్స్ గట్టిగా నిలబడ్డాయి. అండ్ హ్యాట్స్ ఆఫ్ టు ఆట, బ్రహ్మాండంగా ఇటు సంస్కృతి సంప్రదాయాలతో పాటు సేవా దృక్పథాన్ని కూడా మీరు అన్నట్టు సేవని కూడా ముందుకు తీసుకెళ్తూ దృఢంగా నిలిచింది అనేసి అంటే ఆట అంత దృఢంగా నిలిచింది అంటే సభ్యులతో పాటు మీలాంటి లీడర్స్ కూడా చాలా ఇంపార్టెంట్ మాకు. అయితే వై ఆటనే ఎందుకు అని మీకు అనిపించింది? అదే అంటే మీరు అన్నట్టండి, చాలా తెలుగు ఆర్గనైజేషన్స్ ఉన్నా కానీ నేషనల్ లెవెల్గా చూస్తే దెర్ ఆర్ వెరీ ఫ్యూ తెలుగు ఆర్గనైజేషన్స్. సో దాంట్లో ఆట ఈజ్ ద సెకండ్ ఓల్డెస్ట్ నేషనల్ ఆర్గనైజేషన్స్ ఇన్ ద కంట్రీ. మేము ఆట ఆర్గనైజేషన్ స్టార్ట్ చేసి 35 years అవుతుందండి. అండ్ ఆ 35 yearsలో ఎన్నో కార్యక్రమాలు మీరు అంటారు కల్చర్ అండ్ లిటరేచరే కాకుండా మన చారిటబుల్ యాక్టివిటీస్, సేవా కార్యక్రమాలు చేయడము, దాంతో నేను అట్రాక్ట్ అయ్యాను. మా ఫ్రెండ్స్ కూడా ఆట ఆర్గనైజేషన్లో ఉండేవాళ్ళు. సో ఆట ఆర్గనైజేషన్ చూస్తే కూడా మనకు ఇట్ రిప్రజెంట్స్ బోత్ తెలుగు స్టేట్స్. ఒక ప్రాంతీయ తెలంగాణకే పరిమితం కాకుండా ఆంధ్ర తెలంగాణ 2 తెలుగు స్టేట్స్ల నుండి కూడా చాలామంది సభ్యులు ఆటలో పాల్గొంటారు. ఇంకా ఈ డెప్త్ అండ్ బ్రెడ్త్ అంటే ఇక్కడ అమెరికాలో అట్లీస్ట్ మేము ఒక 20 cities వెరీ యాక్టివ్గా యాక్టివిటీస్ చేస్తున్నామండి. సో మరి నేను యాక్టివ్గా ఇన్వాల్వ్ అయినప్పుడు బిజినెస్ రిలేటెడ్ యాక్టివిటీస్ తోటి నేను ఇన్వాల్వ్ అయ్యాను. బిజినెస్ సెమినార్స్ చేయడము, బిజినెస్ ఇది స్టార్టప్ క్యూబ్స్ కూడా ఎంకరేజ్ చేయడము, యూత్కు ఎలా బిజినెస్ స్టార్ట్ చేయాలి, ఆంటర్ప్రెన్యూర్స్ తోటి ఎలా ఉండాలని ఆ బిజినెస్ సెమినార్స్ బిజినెస్ ప్రోగ్రామ్స్ తోటి స్టార్ట్ అయ్యి దాని తర్వాత ఓవరాల్ ఆర్గనైజేషన్లో యాక్టివ్గా పార్టిసిపేట్ చేయడం జరిగింది. వెరీ నైస్ అండి. నిజంగా ఒక మాటలో చెప్పాలంటే అప్పట్లో వచ్చిన మీరందరూ మాకు లేదా ఇప్పుడు వస్తున్న యూత్ అందరికీ కూడా ఒక గోల్డెన్ పాత్, బంగారు బాట వేసినట్టే చెప్పాలి. మీరు వచ్చినప్పుడు పడ్డ కష్టాలన్నీ ఇప్పుడు వచ్చే పిల్లలు పడకూడదు అనేసి అన్న దృక్పథంతో మీరు ఎలా యు ఆర్ బ్రింగింగ్ అప్ అన్నది హ్యాట్స్ ఆఫ్ టు యూ అండ్ ఆట ఫర్ సపోర్టింగ్ దోస్ కాజెస్. థ్యాంక్ యూ అండి. అండ్ ఆట
మేము చేసే ప్రోగ్రామ్స్ నిన్ననే యాక్చువల్గా ఆటా బోర్డ్ మీటింగ్ అయింది, అందుకే నేను ఇక్కడ న్యూ జెర్సీకి వచ్చాను. సో ఆటా మాకు ఫిజికల్ బోర్డ్ మీటింగ్స్ వన్స్ ఇన్ 3 months అట్లా అవుతుంటాయి. సో నిన్న ఆటా బోర్డ్ మీటింగ్లో సమ్ ఆఫ్ ద థింగ్స్ ఏంటంటే మేము రిపోర్ట్స్ ఇస్తాము ప్రతి ఒక్కరు, ప్రెసిడెంట్, సెక్రటరీ, ట్రెజరరు. దాంట్లో ఎటువంటి ప్రోగ్రామ్ చేశారు లాస్ట్ బోర్డ్ మీటింగ్ నుండి ఇప్పటి వరకు అంటే మా ఎగ్జాంపుల్స్ ఇస్తే అండి, ఈసారి మేము మదర్స్ డే సెలబ్రేషన్ చేశాము. మదర్స్ డే సెలబ్రేషన్ వాజ్ డన్ ఒక 15 సిటీస్లో ఆల్ ఓవర్, వెస్ట్ కోస్ట్ నుండి ఈస్ట్ కోస్ట్, నార్త్ నుండి సౌత్ వరకు అన్ని సిటీస్లో మదర్స్ డే సెలబ్రేషన్ చేశాము. మళ్ళీ ఇక్కడ ఉన్న ఇంకో కొన్ని ప్రోగ్రామ్స్ చూస్తే ఆ మధ్యన ఒక 1 month ago ఈ ప్రెసిడెంట్ న్యూ అడ్మినిస్ట్రేషన్ తోటి దే కేమ్ అప్ విత్ న్యూ రూల్స్. స్టూడెంట్స్ వీసా తీసేయడం జరిగింది చాలా మందికి, ఏదో చిన్న వయలేషన్స్ ఉన్నా కానీ స్టూడెంట్ వీసాను రివోక్ చేయడం జరిగింది. సో దానికి ఇమీడియట్గా మేము అటార్నీస్ తోటి అందరితోటి కలిసి వెబినార్ చేసి మేము TV9 తోటి కూడా అప్పుడు కొలాబరేట్ చేసి దానికి ఒక వెబినార్ చేసి వాళ్ళకి హెల్ప్ చేసాము. సో ఇంకా మేము మొన్న చేస్తున్న ప్రోగ్రామ్స్ హెల్త్ అండ్ ఫిట్నెస్ ప్రోగ్రామ్స్ పైన మనకు ఇండియన్స్లో చాలా కార్డియోవాస్కులర్ ఇష్యూస్ ఉంటాయి, సడన్ హార్ట్ అటాక్స్, సడన్ డెత్స్. దానికి ఎటువంటి ఇనిషియేటివ్స్ తీసుకోవాలని దాంతో ఫేమస్ డాక్టర్స్ తోటి మేము వెబినార్స్ చేస్తాం. సో ఇట్లా చాలా ప్రోగ్రామ్స్ ఆటాతోటి మేము చేస్తున్నాము. సో అదే టు సర్వింగ్ ద కమ్యూనిటీ కొరకు. వెరీ నైస్ అండి. ఇందాకే చెప్పారు మీరు ఆటాకి చాలా మనం ప్రోగ్రామ్స్ చేశాము. కేవలం సంస్కృతి సంప్రదాయాలు అంటే ఒక కల్చరల్ ఈవెంట్సే కాకుండా మీరు హెల్త్ పరంగాను, బిజినెస్ పరంగాను, లీగల్ హెల్ప్ పరంగాను అన్ని పార్ట్స్ ఇచ్చారు. ఇప్పుడు చిన్న చిన్న ఊర్లలో ప్రతి సిటీలోనూ అన్నారు, మరి వాట్ అబౌట్ ద కన్వెన్షన్స్? వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ ఈవెంట్స్ దీస్ నేషనల్ ఆర్గనైజేషన్స్ డూ ఆటా డస్ అంటే మేము చేసేదంటే ఎవ్రీ అదర్ ఇయర్ once in 2 years మేము ఘనంగా ఆటా మహాసభలు జరుపుకుంటాము. సో అయితే ఈ లాస్ట్ ఇయర్ 2024లో మా ఆటా మహాసభలు అట్లాంటాలో జరిగాయి. అయితే ఈ ఇయర్ కాకుండా 2026లో ఆటా మహాసభలు ఎక్కడ చేయాలని పైన మేము బోర్డు డిసైడ్ చేసి, సో బాల్టిమోర్ కన్వెన్షన్ సెంటర్లో 2026లో ఆటా మహాసభలు కన్వెన్షన్ 19th ఆటా కన్వెన్షన్ అండ్ యూత్ కాన్ఫరెన్స్ 2026లో బాల్టిమోర్లో చేయడానికి నిర్ణయించాము. సో లాస్ట్ ఫ్యూ మంత్స్ నుండి ఒక 6 months నుండి ఈ డిఫరెంట్ కన్వెన్షన్ సెంటర్స్ తోటి మాట్లాడి వాళ్ళ దగ్గర నుండి ప్రైస్ కోడ్స్ తేవడము, వాళ్ళకున్న ఫెసిలిటీస్ ఏది, ఇంకా మన తెలుగు పాపులేషన్కు ఏదైతే కన్వీనియంట్గా ఉంటుంది అనే దానిపైన అంతటా చర్చించి బాల్టిమోర్ను సెలెక్ట్ చేశామండి. ఫస్ట్ టైము బాల్టిమోర్లో ఒక నేషనల్ తెలుగు ఆర్గనైజేషన్ కన్వెన్షన్ జరుపుకుంటున్నాము. సో దానికి చాలా చాలా అందరం ఆతృతతో చాలా ఘనంగా చేయాలని కోరిక. ఖచ్చితంగా అసలు బాల్టిమోర్, DC, వర్జీనియా ఇవన్నీ మన రాజధాని అంటే వాషింగ్టన్ DC దగ్గర ఉన్నటువంటి సిటీస్. మరి అక్కడ తెలుగు వారు కూడా అసలు బ్రహ్మాండంగా ఉన్నారు మనకు ఆ సపోర్ట్. మీ ఉద్దేశంలో ఇవి ఆటా మహాసభలు, మాకేమో తెలుగు వాళ్ళ పండగలు. అసలు దేశం నలుమూలల నుంచి తెలుగు వారందరూ రెడీ అవుతారు. మరి నెక్స్ట్ ఇయర్ 2026 అన్నారు, ఎంతమందిని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, లేదా హౌ మెనీ దట్ కన్వెన్షన్ హాల్ కెన్ అకామిడేట్? కన్వెన్షన్ హాల్ ఇస్ క్వైట్ బిగ్ అండి. ఒక 15,000 పీపుల్ను అకామిడేట్ చేయొచ్చు. మీరు అన్నట్టు వెరీ ట్రూ. వన్ ఆఫ్ ద మేజర్ డిసిషన్స్ ఎందుకంటే బాల్టిమోర్లో చేస్తే మన తెలుగు పాపులేషన్ అయినా ఇండియన్ పాపులేషన్ అయినా అంటే ఇట్స్ సెంటర్ ఆఫ్ నార్త్ ఈస్ట్ అండ్ మిడ్ అట్లాంటిక్. ర్యాలీ, వర్జీనియా, మేరీల్యాండ్, వాషింగ్టన్ DC, ఫిలడెల్ఫియా, డెలవేర్, న్యూ జెర్సీ, న్యూయార్క్ నుండి ఇవన్నీ 2-3 hours డ్రైవింగ్ డిస్టెన్స్. సో దానిలో చాలా కన్వీనియంట్గా వచ్చి అటెండ్ అవుతారు. సో పాపులేషన్ గ్రోత్ కూడా చాలా ఎక్కువ అవుతుంది కనుక మేము 15,000 పీపుల్ వచ్చే దాని కొరకు ఫెసిలిటీస్ కొరకు చూసి మేము అది చేసే దెన్ వి సెలెక్టెడ్ అది. అదే కాకుండా డిఫరెంట్ మన మంచి గెస్ట్లను తీసుకురావడానికి ఇంకా ఇప్పుడిప్పుడే ప్లానింగ్ స్టేజ్లో ఉన్నాం కనుక మోర్ అండ్ మోర్ రిజల్ట్స్ వుడ్ కమ్. బట్ వీఆర్
excited to host in Baltimore. ముందు ముందు మనకి ఇంకా 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 ఇంటర్వ్యూలు ఇవ్వండి, మాకు ఇంకా ఇంకా వివరాలు చెప్తూ ఉండండి జయ్ గారు. అయితే ఆటాకు సంబంధించినంత వరకు ఒక లీడర్షిప్ రోల్లో ఉన్నప్పుడు మనం అన్ని టీమ్స్ని కలుపుకుంటూ అన్ని సిటీస్లో టీమ్స్ని కలుపుకుంటూ వెళ్ళాల్సి వస్తూ ఉంటుంది. ఇప్పుడు ఈ కన్వెన్షన్ అంటే ఇంకో అదొక పెద్ద ఎత్తు. ఎలా ప్లాన్ చేస్తున్నారు? హౌ ఆర్ యూ ప్లానింగ్ దాట్? అంటే మేము 2 areas అండి. ఒకటేమో మనకి ఇంటర్నల్గా ఆటాల్నే అన్ని సిటీస్లో ఫస్ట్ ఇయర్ సిటీసే కాకుండా సెకండ్ ఇయర్ సిటీస్లో కూడా చాలా ఘనంగా మనం యాక్టివిటీస్ చేయాలని. ఫస్ట్ టైం మేము మొన్న క్యాన్సర్ సిటీలో మదర్స్ డే సెలబ్రేషన్ బాగా చేశాము. దాని తర్వాత మిల్వాకీ, ఫీనిక్స్, సాక్రమెంటో, శాంటియాగో, LA ఈజ్ ఆబ్వియస్లీ బిగ్ సిటీ. చిన్న సిటీస్లో సెకండ్ ఇయర్ సిటీస్లో కూడా వాళ్ళు అక్కడ ఉన్న క్యాడర్ తోటి మాట్లాడి, ఇప్పుడు టెక్సస్ చూస్తే శాన్ అంటోనియో, హ్యూస్టన్, ఆస్టిన్, డాలస్ అంటే అందరికీ తెలుసు, కానీ స్మాలర్ సిటీస్ శాన్ అంటోనియోలో కూడా మాకు చాలా యాక్టివ్గా పార్టిసిపేషన్ ఉంది. సో అలా అన్ని వాళ్ళ లోకల్ మేము రీజనల్ కోఆర్డినేటర్స్ అంటామండి, ద పీపుల్ హూ టేక్ కేర్ ఆఫ్ ద లోకల్ రీజనల్ కోఆర్డినేటర్స్ తోటి మాట్లాడి నిన్న అయిన బోర్డ్ మీటింగ్లో కూడా చాలామంది రీజనల్ కోఆర్డినేటర్స్ వచ్చారు అక్రాస్ ద కంట్రీ నుండి. వాళ్ళు చేసే ప్రోగ్రామ్స్ ఏంది, ఎలా చేస్తున్నారు అంటే బోర్డు వాళ్ళకు సజెషన్స్ ఇస్తుంది. ఓకే, మీ ప్రోగ్రామ్స్ మీరు చేస్తున్నారు కనుక ఇప్పుడు హెల్త్ అండ్ ఫిట్నెస్ పైన మేము నెక్స్ట్ 3 months ఫోకస్ చేశాము. హెల్త్ అండ్ ఫిట్నెస్ ఏంటంటే మన హెల్త్ వెబినార్స్ చేయడము, తర్వాత హెల్త్ క్యాంప్స్ చేసి మన తెలుగు వాళ్ళకే కాకుండా ఇక్కడున్న అమెరికన్స్ తోటి కూడా కలిసి కొన్ని ప్రోగ్రామ్స్ చేయాలని ఈ హెల్త్ క్యాంప్స్ ఇక్కడ రూరల్ ఏరియాస్కి వెళ్ళి వాళ్ళకు ఫ్రీ మెడికల్ సర్వీసెస్ ప్రొవైడ్ చేయడము అనేది కూడా చాలా చేస్తాము. దాని తర్వాత ఇది క్రికెట్ టోర్నమెంట్స్, వాలీబాల్ టోర్నమెంట్స్, ఉమెన్ స్పోర్ట్స్ కొరకు త్రోబాల్ టోర్నమెంట్స్, అటువంటివి చాలా చేయాలని అది నెక్స్ట్ క్వార్టర్లో ఎంఫసిస్ చేస్తాం. జనరల్గా ఏమంటారంటే అధ్యక్షులు అంటే ఒక ఆర్గనైజేషన్ ప్రెసిడెంట్ ఏ ఏరియాకు ఉంటే ఆ ఏరియా చుట్టుపక్కల మాత్రమే ఎక్కువ యాక్టివ్గా ప్రోగ్రామ్స్ అని, మీరు అన్ని వెస్ట్, సెంట్రల్, ఈస్ట్ మొత్తం కవర్ చేసేసారు అసలు. నేను వచ్చిన కొత్తలో ఇప్పుడు ఫ్యూ మంత్స్ అవుతుంది వచ్చి, నేను జనవరిలో తీసుకున్నాను. తర్వాత ఆర్గనైజేషనల్ ఎగ్జిక్యూటివ్ కమిటీ అటువంటివన్నీ సెలెక్ట్ చేయడము, స్టాండింగ్ కమిటీస్ సెలెక్ట్ చేయడము కపుల్ ఆఫ్ మంత్స్ అవుతుంది. దాని తర్వాత లాట్ ఆఫ్ సిటీస్లో నేను ట్రావెలింగ్ అండి, టూరింగ్. బాస్టన్, డెట్రాయిట్ వెళ్ళాను, అట్లాంటా వెళ్ళాను, డాలస్ వెళ్ళాను, ఆస్టిన్ వెళ్ళాను, హ్యూస్టన్ వెళ్ళాను. సో క్వైట్ ఎ ఫ్యూ ట్రావెలింగ్. సో ఐ వాంట్ టు రీచ్ అవుట్ టు ఆల్ రీజనల్ కోఆర్డినేటర్స్, బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ ఉన్న ఆల్ ఓవర్ ద కంట్రీ చేయడము. అదే కాకుండా మీరు ఇంకో ప్రశ్న వేశారు, ఇది వేరే ఆర్గనైజేషన్స్ తోటి ఇంటర్నల్ ఆటాలో ఉన్న సిటీస్ చాప్టర్స్ కాకుండా వేరే తెలుగు ఆర్గనైజేషన్స్ తోటి కూడా మేము కలిసి కొలాబ్ చేసి పనిచేస్తామండి. ఈరోజు ఎగ్జాంపుల్ ఇక్కడ ఈరోజు మార్నింగ్ ఒక 5K రన్ చేశారు. సో వీ పార్టిసిపేటెడ్. ఆటా కూడా వన్ ఆఫ్ ద పార్టిసిపెంట్స్ ఇన్ ప్రొవైడెడ్ సమ్ హెల్ప్. అయితే అక్కడికి వెళ్తే నేను నాట్స్ వాళ్ళ ప్రెసిడెంట్ వచ్చారు, TTA వాళ్ళు వచ్చారు. సో ఆల్ తెలుగు ఆర్గనైజేషన్స్ కమింగ్ టుగెదర్ అండ్ సర్వింగ్ ద కమ్యూనిటీ, దట్స్ ద బెస్ట్ కేస్ కదండి. అబ్సల్యూట్లీ జయ గారు. కొందరు అంటారు ఆర్గనైజేషన్స్ ఇన్ని ఎందుకు అని. ఇంతమంది మనకు ప్రజలు ఉన్నప్పుడు, అంటే తెలుగు జనాభా మనకి ఇంత ఉన్నప్పుడు తప్పేముంది? ఏం లేదండి. ఇప్పుడు ఇంకోటి తెలుగు పాపులేషన్ చూస్తే ప్రేక్షకులకు చెప్పాల్సింది ఏంటంటే, మన తెలుగు కమ్యూనిటీ ఈజ్ ద ఫాస్టెస్ట్ గ్రోయింగ్ కమ్యూనిటీ ఇన్ ద యునైటెడ్ స్టేట్స్. దిస్ ఈజ్ బేస్డ్ ఆన్ ద సెన్సస్ డేటా. సో ఎవ్రీ ఇయర్ మనకు 50,000-60,000 తెలుగు స్టూడెంట్స్ వస్తారు. ఎవ్రీ ఇయర్ 30,000-40,000 హై స్కిల్డ్ ఇమిగ్రెంట్స్ వస్తారు. సో క్వైట్ ఏ లార్జ్ గ్రోత్ హ్యాపెనింగ్. అయితే ఇప్పుడు ఎస్టిమేట్స్ ఏంటంటే అట్లీస్ట్ 1.5 million తెలుగు అమెరికన్స్ ఆర్ ఇన్ దిస్ కంట్రీ అంటేని మనము అంచనా ఉందండి. సో దట్ ఈస్ కంటిన్యూ టు గ్రో. సో ఆ తెలుగు అంత పెద్ద తెలుగు కమ్యూనిటీకి సర్వ్ చేయడానికి కూడా ఆర్గనైజేషన్స్ అవసరము. And if there is a little bit of competition between the organizations to serve the community, so be it. It's good for the community. Of course, it's friendly. Friendly. మనం అంటే మీకంటే మేము మంచిగా ఇంకో మెట్టు ఎక్కుదాము అంటే బెనిఫిట్ అయ్యేదంతా మన తెలుగు వాళ్ళే. అదే నేను అందరితో కలిసి ఇప్పుడు నెక్స్ట్ వీక్ ఫర్ ఎగ్జాంపుల్
తానా కాన్ఫరెన్స్ తానా కాన్ఫరెన్స్, నాట్స్ కాన్ఫరెన్స్, రెండింటికి నేను వెళ్తున్నాను. రెండింటి నుంచి ఆహ్వానం వచ్చింది, కలిసి చేస్తాం. సో మేము ఇంటర్నల్గా ఆట ఆర్గనైజేషన్ గ్రో చేస్తూ వేరే ఆర్గనైజేషన్ తోటి కూడా కలిసి కొలాబరేట్ చేసి వర్క్ చేస్తుంటామండి. ఒక్క మాటలో చెప్పాలంటే జై గారు వచ్చేసి కలిసి ఉంటే కలదు సుఖం అనేసి అని అన్నారు. కరెక్ట్ అండి, తప్పకుండా. వెరీ నైస్. అలా ఉంటేనే మనమందరం కలిసి ముందుకు వెళ్తేనే తెలుగు వాళ్ళ అభివృద్ధి కూడా జరుగుతూ ఉంటుంది. ఇప్పుడు తెలుగు వాళ్ళ అభివృద్ధి అంటే ఎంత ఘనంగా అవుతుందండి అంటే, నేను రీసెంట్గా ఒక సర్వే చూశాను, టాప్ 10 హైయెస్ట్ పేయింగ్ CEOs ఇన్ దిస్ కంట్రీ అని. టాప్ 10 హైయెస్ట్ పేయింగ్ CEOsలో 4 of them are Indians and 2 of them are Telugu Americans. Wow. So and if you look at the companies, IT companies అయినా కానీ చాలా మంది తెలుగు వాళ్ళు దే ఆర్ బికమింగ్ ఆంటర్ప్రెన్యూర్స్. మన తెలుగు వాటర్స్లో ఏదో ఉన్నదనుకుంటున్నాను. చాలా ఇక్కడికి వచ్చి అమెరికాకి వచ్చి కంపెనీ స్టార్ట్ చేస్తున్నారు. అయితే ఆట జై గారు తెలుగు వాటర్స్ కాదు, మన తెలుగు రక్తంలోనే ఉంది. అదే వెరీ నైస్. అయితే ఇంకొకటి, మేము ఆట నుండి ఏం చేస్తున్నామండి అంటే, ఐటీఏ కాకుండా నాన్ ఐటీ ప్రోగ్రామ్స్లో కూడా ఆంటర్ప్రెన్యూర్స్ను డెవలప్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ డివర్సిఫైడ్ బిజినెసెస్ చేయడానికి మేము ఎంకరేజ్ చేస్తున్నాము. సో రీజనల్ బిజినెస్ సెమినార్స్ చేస్తున్నాము. అట్లాంటాలో ఫస్ట్ రీజనల్ బిజినెస్ సెమినార్ అవుతుంది. దాంట్లో ఏంటంటే ఎంఫసిస్ 3-4 areas not related to IT completely. One of them is real estate. Real estate అంటే ఒక బిల్డింగ్సే కాకుండా ల్యాండ్ కొనడము, హోటల్స్ కొనడము, ఇది మల్టీ ఫ్యామిలీ హౌసింగ్స్, దాని తర్వాత హాస్పిటాలిటీ, రెస్టారెంట్స్. చాలామంది ఈ మధ్యన రెస్టారెంట్స్ వెళ్తున్నారు, రీటైల్, హోటల్స్. సో దాన్ని ఇంకో ఎంఫసిస్ ఏంటంటే ఉమెన్ ఎంపవర్మెంట్ కొరకు. మనకు ఇక్కడ ఉన్న చాలామంది హౌస్ వైఫ్స్ ఉంటారు, వాళ్ళను ఎలా ఆంటర్ప్రెన్యూర్స్ చేయాలని డే కేర్ ఫెసిలిటీసు, లేకుంటే మన కేటరింగ్ ఫెసిలిటీస్, స్పా ఫెసిలిటీస్, నాట్ కేటర్ టు జస్ట్ తెలుగు అమెరికన్, ఇండియన్ అమెరికన్ కమ్యూనిటీకే కాకుండా అట్ లార్జ్ అమెరికన్ కమ్యూనిటీలో ఎలా బిజినెస్ స్టార్ట్ చేయాలి అని మేము బ్యాంకర్స్ తోటి కొందరిని తీసుకొచ్చి వాళ్ళను స్పీచెస్ అంటే ప్రజెంటేషన్స్ ఇప్పించడము, వాళ్ళు లోన్స్ ఎలా తీసుకోవచ్చు ఉమెన్, అటువంటి దాని మీద మేము ఎక్కువ ఫోకస్ చేసి ఆంటర్ప్రెన్యూర్స్, ఉమెన్ ఆంటర్ప్రెన్యూరిజం మీద కూడా ఫోకస్ చేస్తున్నామండి. వెరీ 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 హ్యాపీ టు హియర్. నాట్ జస్ట్ బీయింగ్ ఎ ఉమెన్, ఆల్సో బీయింగ్ అన్ ఆంటర్ప్రెన్యూర్ మై సెల్ఫ్. చెప్పాను మీతో, చాలా చాలా కంగ్రాచులేషన్స్. బ్రహ్మాండంగా అనిపిస్తుంది. అంటే ఐ డోంట్ వాంట్ స్పీక్ అబౌట్ మై సెల్ఫ్, కానీ ఒక ఆర్గనైజేషన్ పరంగా కూడా మీరు మహిళలు ముందుండాలి అని మీరు తీసుకుంటున్న స్టెప్ చాలా బాగుందండి. సో కన్వెన్షన్ పరంగా మాట్లాడుకుంటే స్పోర్ట్స్ని టచ్ చేసాం మనం. క్రికెట్ అన్నారు, వేరే చెప్పారు, 5K రన్స్ అన్నారు. సో వాట్ ఆల్ సబ్జెక్ట్స్ ఆర్ యూ ప్లానింగ్ ఇన్ అ వైడర్ వే? ఇంకొక ఇన్ ద కాన్ఫరెన్స్లో ద అదర్ థింగ్ వీ వాంట్ టు ఫోకస్ ఇస్ యూత్ కమిటీ, యూత్ కాన్ఫరెన్సెస్ చేయడము. అంటే ఇప్పుడు మన ఈ ఆర్గనైజేషన్స్ అన్నీ స్టార్ట్ చేయడానికి ఎందుకండి అంటే, మన సెకండ్ జనరేషన్, థర్డ్ జనరేషన్ ఇక్కడ పుట్టిన తెలుగు చిల్డ్రన్కు భవిష్యత్తు, వాళ్ళకు తెలుగు కల్చర్ ఎలా చెప్పాలి అనే దాంతో స్టార్ట్ చేసాం. కానీ కొంచెం అన్ఫార్చునేట్ ఏంటంటే, ఇప్పుడు ఎక్కువ యాక్టివ్ పార్టిసిపేషన్ ఇండియా నుండి వచ్చిన ఫస్ట్ జనరేషన్ వాళ్ళు చేస్తున్నారు, కానీ మన పిల్లలు అంత యాక్టివ్గా పార్టిసిపేట్ చేస్తలేరు. సో దాని కొరకు మనం ఏంటంటే ఒక యూత్ సెమినార్స్ చేస్తున్నాము. నెక్స్ట్ ఎండ్ ఆఫ్ ఆగస్ట్లో న్యూయార్క్ సిటీలో ఒక యూత్ కాన్ఫరెన్స్ చేసి స్మాలర్ నెంబర్ తోటి అయినా కానీ 200-300 చిల్డ్రన్, వాళ్ళు బిట్వీన్ 18 and 30 years మధ్యన వచ్చి వాళ్ళకు లీడర్షిప్ సెమినార్స్, కొన్ని వాల్ స్ట్రీట్ బిజినెస్ సెమినార్స్ చేసి హాఫ్ అ డే ప్రోగ్రామ్ చేసి వాళ్ళంతలో వాళ్ళు నెట్వర్కింగ్ చేయడము, వాళ్ళ మేబీ పొటెన్షియల్ ఇట్ కుడ్ హెల్ప్ ఇన్ ద మ్యాట్రిమోనీ, అటువంటిది కూడా. సో అన్ని కొన్ని ఇన్నోవేటివ్ ప్రాజెక్ట్స్, ఇన్నోవేటివ్ సెమినార్స్, ఇనిషియేటివ్స్ తీసుకోవాలని నేను ట్రై చేస్తున్నాను. వండర్ఫుల్. సో యూత్కి అవేర్నెస్ ఒకటి పెరుగుతుంది, అండ్ మన ఆర్గనైజేషన్స్తో మన తెలుగు వాళ్ళతో కనెక్టెడ్గా ఉండడం ఒకటి తెలుస్తుంది. అన్నిటికంటే ముఖ్యంగా నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్ మీద సేవా భావంతో ముందుకు వెళ్ళడం నేర్చుకుంటున్నారు. అబ్సల్యూట్లీ అండి. అది
మన చాలా మంది తెలుగు కిడ్స్ దే ఆర్ ఇంటూ సేవ, దే ఆర్ ఇంటూ కమ్యూనిటీ సర్వీస్, దే ఆర్ ఇంటూ బిజినెస్. కానీ వాళ్ళందరినీ ఒక ప్లాట్ఫామ్ పైకి తీసుకొచ్చి మనం కొంచెం పుష్ చేస్తే మన ఆటాకు బెనిఫిట్ అవుతుంది. ఆటా ఒరిజినల్ అబ్జెక్టివ్స్ టు బీ పాస్ ఆన్ ద తెలుగు కల్చర్ లిటరేచర్, అది బెనిఫిట్ అవుతుంది. వాళ్ళకు కూడా ఈ చిల్డ్రన్స్ కూడా హెల్ప్ అవుతుంది. సో అది దట్స్ వన్ ఆఫ్ అవర్ pet projects, pet initiatives that we are doing, and I'm sure we'll make a start. అన్నీ ఒకటే టర్మ్లో 2 yearsలో too many programs కూడా చేయలేము. I realize that I am very practical. సో కొన్ని ఇనిషియేట్ చేసుకుంటూ పోతే నెక్స్ట్ లీడర్షిప్ కూడా దాన్ని ఇంకా ముందుకు తీసుకెళ్తుంది. జయ గారు, మీరు అన్నారు 35 సంవత్సరాలు అయింది ఆటా మొదలయ్యి. ఆటా 35 సంవత్సరాల క్రితం ఒక చిన్న గ్రాస్ రూట్ లెవెల్లోనే మొదలైంది. అలాగే యూత్ కూడా మీరు అన్నట్టు ఒక మంచి ఉద్దేశంతో స్టార్ట్ చేశారు. మేబీ ఇట్స్ లోవర్ ఇన్ నంబర్స్ టుడే, but the quality is going to be definitely great, and the quantity will also improve in future. Definitely, that's our plan, and we will do. And the conference good andi eటువంటి programs anni, so we will have a huge task ahead of ourselves in different women, cultural, literature, tarvata business, youth, the would be multiple events that we will do, and we will talk more and more about it in the future. ఇప్పుడు మేము ఇంకోటి మనం అంటే ఒకటే బిజినెస్సే ఫోకస్ కాకుండా, ఉమెనే ఫోకస్ కాకుండా, లిటరరీ పైన కూడా మేము ఒక మంచి ప్రోగ్రామ్ చేస్తున్నాము వెరీ సూన్. లిటరరీ ఈవెంట్ చేసి వాషింగ్టన్ DC ఏరియాలో. సో వీఆర్ ట్రయింగ్ టు కవర్ ఆల్ ద బేసెస్. ఇప్పుడు మా స్టాండింగ్ కమిటీస్ ఉంటాయండి ఆటోలో, 40 స్టాండింగ్ కమిటీస్ కవరింగ్ డిఫరెంట్ ఏరియాస్. సో అందరికీ కూడా నేను మొన్న బోర్డ్ మీటింగ్లో కూడా చెప్పాను, జస్ట్ డోంట్ బీ జస్ట్ తీసుకొని స్టాండింగ్ కమిటీ చైర్మన్ తీసుకొని ఏం పని చేయకుండా ఉంటే బాగుండదు. మీరు యాక్టివ్గా పార్టిసిపేట్ చేయాలి. ఎవ్రీడే నేను కొందరు స్టాండింగ్ కమిటీస్కి ఫోన్ చేసి ఎలా చేస్తున్నారు, వాట్స్ హ్యాపెనింగ్, హౌ కెన్ బి డూ సమ్ న్యూ ఇన్నోవేటివ్ థింగ్స్ అని ఐ ఆల్వేస్ ఇండల్జ్ విత్ దోస్ ద టీమ్. ఒక్క మాటలో చెప్పాలంటే, ఇప్పుడు నేనే అనుకోండి, నేను మీతో కూర్చుని మాట్లాడుతున్నాను కాబట్టి నేను మిమ్మల్ని అడుగుతాను హౌ డు ఐ అప్రోచ్ అని. మన TV9 తెలుగు ప్రేక్షకులందరూ ఎవరైతే ఈ కార్యక్రమాన్ని చూస్తున్నారో, ఆటా ద్వారా ఉమెన్ ఎంపవర్మెంట్ గురించి కానివ్వండి, లేదా బిజినెస్ ఫోరమ్స్ కానివ్వండి, యూత్ కానివ్వండి, స్పోర్ట్స్ కానివ్వండి, కల్చరల్ కానివ్వండి, వీటన్నిటికీ ఒక్క డెస్టినేషన్ చెప్పండి. హౌ కెన్ దే కాంటాక్ట్ యు? మా వెబ్సైట్ ఉందండి. వెబ్సైట్లో 1-800 నంబర్ ఉంది, 1-800 ఆటా సేవ. ప్లీజ్ గో త్రూ దట్. వీ హ్యావ్ సంబడి అవైలబుల్ టు ఆన్సర్, అండ్ దెర్ ఇస్ అన్ ఈమెయిల్ ఆల్సో టు రీచ్ అవుట్ టు యూ. దానికి తప్పకుండా. ఇంకోటి, మీరు సేవా ప్రోగ్రామ్స్ చెప్పారండి, సేవా కార్యక్రమాలు. దాంట్లో కూడా వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ ఎంఫసిస్ ఏంటంటే, మన ఇండియా నుండి వచ్చిన స్టూడెంట్స్కు యాజ్ ద ట్రాన్సిషన్ ఇన్ టు ద అమెరికన్ లైఫ్, అది కొంచెం కష్టం అవుతుంది కొందరికి. సో వాళ్ళకు ఎగ్జాక్ట్లీ అండి. నేను మొన్న ఇండియాకి వెళ్ళినప్పుడు ఒక టీవీ ప్రోగ్రామ్ చేస్తే చాలామంది పేరెంట్స్ ఆల్ ఓవర్ తిరుపతి, వైజాగ్, విజయవాడ, వరంగల్ నుండి ఫోన్లు చేసి ఏదో లైవ్ ప్రోగ్రాంలో అడుగుతున్నారు, మేము 70 లక్షలు పెట్టి లోన్ చేసి మా పిల్లల్ని ఇక్కడికి పంపాము, వాళ్ళకు ఉద్యోగాలు వస్తలేదు అని. సో అటువంటి దాన్ని కూడా కొన్ని హెల్ప్ చేయడానికి మాకు సేవా కమిటీ ఉన్నది. నేను పర్సనల్గా కూడా ఐఎమ్ సపోర్టింగ్ సేవా కమిటీ ఇన్ ఏ బిగ్ వే ఫైనాన్షియల్లీ. సో వెబ్సైట్లో atawworld.org ఆర్ అమెరికన్ తెలుగు అసోసియేషన్ మీరు గూగుల్ చేస్తే మా వెబ్సైట్ ఉంటుంది. దాంట్లో 1-800 నంబర్ ఉంటుంది. ప్లీజ్ కాల్ ఆర్ ఈమెయిల్ us. And you can always reach out to ATA members. Wonderful. Thank you so much, Jay.